ఇప్పుడు మీరు చూస్తుంది ఇవాళ మార్నింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ గుడిసె హిల్ స్టేషన్లో. చాలామంది అయితే కామెంట్ పెడుతున్నారు గుడిసె హిల్ స్టేషన్ ఓపెన్ ఉందా అని చెప్పి. సో అందుకే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. దీంతోపాటు చాలామంది మేము గుడిసె హిల్ స్టేషన్ వెళ్తే ఎక్కడ ఉండాలి, ఎలా గుడిసె హిల్ స్టేషన్ చేరుకోవాలని చెప్పి చాలామంది కామెంట్స్లో అడుగుతూ జరిగింది. లాస్ట్ టైం నేను మారేడుమిల్లి వెళ్ళినప్పుడు గుడిసె హిల్ స్టేషన్ అయితే ఓపెన్ లేదు. అప్పుడు చావిడికోటకి అయితే వెళ్ళాము. చావిడికోటకి వెళ్ళి అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ లేచి లొకేషన్ చూసుకుని దాని తర్వాత దుంపవలస వాటర్ఫాల్, అలాగే నెక్స్ట్ ఐరన్ బ్రిడ్జ్కి వెళ్ళాము. దానికి 1700 రూపీస్ పర్ పర్సన్ దగ్గర ఛార్జ్ చేశారనమాట. సో ఇంక్లూడింగ్ నైట్ క్యాంప్ ఫైర్, ఫుడ్, వాటర్ అన్నీ కలిపి. సో ఇప్పుడైతే గుడిసె హిల్ స్టేషన్ ఓపెన్లో ఉంది. 19th January 2025లో ఓపెన్ చేశారని చెప్పి సేమ్ సత్య ఈకో ట్రావెల్స్ వాళ్ళు అయితే నాకు ఇన్ఫార్మ్ చేశారు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే వాళ్ళ దగ్గర డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 3000 రూపీస్, దాంట్లో 5 people ఉండొచ్చు. 2 beds ఉంటే ఒక ఎక్స్ట్రా బెడ్ ఇస్తారు. ఇంకోటి వచ్చేసరికి 2000 రూపీస్, ఒక బెడ్ ఉంటుంది, ఇంకో ఎక్స్ట్రా బెడ్ ఇస్తారు. 3 people ఉండొచ్చు. అలాగే వాళ్ళు మీకు గుడిసె హిల్ స్టేషన్లో క్యాంపింగ్ ఇవన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. సో మీకు ఎవరికైనా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, ఈ బొలెరో వెహికల్స్లోనే మీకు అయితే గుడిసె హిల్ స్టేషన్కి తీసుకువెళ్తారు. ఆ కాస్ట్ డీటెయిల్స్ అన్ని కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, మీరు కామెంట్ చేస్తే. మీరు మారేడుమిల్లిలో పుష్ప మూవీ షూట్ చేసిన లొకేషన్స్కి వెళ్ళాలన్నా వీళ్ళైతే తీసుకెళ్తారు. వీళ్ళతో మీరు మాట్లాడుకుంటే ముందుగానే వాళ్ళు ఒక వెహికల్ని మీకైతే స్పెషల్గా అరేంజ్ చేసి పెడతారు. దానికి మీరైతే వీళ్ళతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది, ఎంత అమౌంటో ఏంటో. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. సో అది ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.